మనతో ఆగిపోవద్దు. మీ మిత్రులు అమృతవార్తలు వారి ప్రవచనాలు నేను ఇదివరకు చాలాసార్లు విన్నాను. మాకు సమీపంలో లక్ష్మీనరసాపురం ఆశ్రమం ఉంది. అయితే వారితో నాకు ప్రత్యక్ష పరిచయం తక్కువ లేదు కాబట్టి వారి గురించి నేను ఎక్కువ చెప్పను. వారి సందేశంలో మనం అందరికి విందాం, ఆకలింపు చేసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కట్టా కూడా వీడియో తీయండి. ఒక శ్లోకం చెప్తాను, అందరూ చెప్పండి. శ్రీ గురుభ్యో నమః, గణేశాయ నమః, సరస్వతీ నమః, శ్రీపాద శ్రీ వల్లభ శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు పరంపరా దేవతార్పితం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం దాతారం సర్వసంపదాం. సర్వసంపదలకి దాత ఎవరు? ఆయనే. మహాభారత అంతర్గతంగా ఒక 2 రూపాయలు ఎక్కువ తీసుకుంటాను. ఈ పాయింట్స్ మనకు చాలా అవసరం. మహాభారత అంతర్గతం ఒక శ్లోకం ఉందో దాన్ని వివరిస్తాను. అదాన దోషేణ భవే దరిద్ర. దరిద్రం ఎక్కడ పట్టుకుంటుంది మనిషికి? దానం చెయ్యకపోవడం వల్ల. అదాన దోషేణ భవే దరిద్ర. దరిద్ర దోషేణ పాపం కరోతి. మనిషి పాపం ఎందుకు చేస్తున్నాడో? దరిద్రం వల్ల. పునరేవ పాపి పునరేవ దరిద్రం. పాపి మళ్ళా దరిద్రుడిగా పుడతాడు, ఇంకా కిందకి వెళ్ళిపోతాడు. దీని కారణం ఏంటి? దీని కారణం దానం చేయకపోవడం. దానం అనే లక్షణం భగవద్గీతలో చెప్పాడు మనకి. దానం తమచ్చ యజ్ఞ స్వాధ్యాయ తపార్జవం. దానం అనేది చాలా గొప్ప లక్షణం, దైవీ లక్షణం అది. ఇక్కడ ఎన్ని అడుగులు భూమి దానం ఇచ్చి ఉంటారు ఇప్పుడు వారు? మనకి ఎన్ని అడుగులు భూమి దానం ఇచ్చి ఉంటారు? మనకి 3 అడుగులు భూమి దానం ఇవ్వమని విష్ణుమూర్తి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. ఎన్ని అడుగులు? 3 అడుగులు అడిగాడు. 3 అడుగులు అడిగినందుకు ఆయన చెయ్య ఏమైపోయింది? విష్ణుమూర్తి చెయ్య కింద అయిపోయింది, బలిచక్రవర్తి చెయ్య పైన అయ్యింది. ఇచ్చేటటువంటి వాడి స్వభావం పైన ఉంటుంది. అప్పుడు బలిచక్రవర్తిని అడగగానే బలిచక్రవర్తి వెంటనే ఒప్పుకున్నాడు. కానీ సగం ఒప్పుకున్నట్టే అవుతుంది. మిగతా సగం ఎవరు ఒప్పుకోవాలా? భార్య ఒప్పుకోవాలా. భార్య చీపిరి గట్టు కొట్టుకోలేదు, కమండలం పట్టుకొచ్చింది. నాలా దానం ఇవ్వండి అని. ఒక సాధువుని ఇంటికి పిచ్చకు పిచ్చారనుకో మీ యజమాని, మీరు సరిగ్గా భార్య తీసుకొచ్చామంటే పర్వాలేదు, లేకపోతే ఆ పూట మీ స్వామికి భోజనం ఉండదు, వచ్చిన స్వామికి భోజనం ఉండదు. దానవ లక్షణం చాలా గొప్పది. ఈ సకల చరాచర సృష్టికి మూలం ఏమిటి? సకల చరాచర సృష్టికి మూలం సీతమ్మ తల్లి వారు లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ఎవరో? ఆ లక్ష్మీదేవి విష్ణు పాదాల దగ్గర సేవ చేస్తా ఉంది. అటువంటి విష్ణుమూర్తి చెయ్య కింద ఉన్నది, నా చెయ్యి పైన ఉన్నది అన్నాడు బలిచక్రవర్తి. చూసారా? దానం అటువంటి గొప్పది. ఈ శరీరం కూడా రామ అనుగ్రహం వల్ల వచ్చింది. మా తండ్రి గారు 1,50 లక్షల సార్లు రామనామం రాశారు, రామ లిఖితం. అప్పుడు ఈ శరీరం ఉద్భవించింది. ఆయన రాముడిని స్మరిస్తే నేను ఈశ్వర భక్తుని. రామద్వేషులు మాత్రం కాదు. మా స్వామీజీలో రామద్వేషులు కూడా ఉన్నారు. శివుడి ఫోటో ఇంట్లో శివద్వేషులు ఉన్నారు. శివుడి ఫోటో ఉంటే మన ఇంటికి రారు ఆ స్వాములు. ఆ పేరు చెప్పకూడదు మేము. అందుకే రామాయణంలో కూడా శివుడి గురించి రాముడి గురించి చక్కటి ఉదాహరణ చెప్పి విరమిస్తారు. దానం ఎంత గొప్పదో ఆలోచించారా? మీరు ఇవ్వచ్చు. దానం చాలా మంచిది, చాలా గొప్ప. దానం వల్ల కలిగేటటువంటి ఫలితం అది. రామాయణంలో ఎక్కువ సేవ చేసింది ఎవరు? రామాయణ కాలంలో 14 సంవత్సరాలు రాత్రి పగలు అనకుండా లక్ష్మణ స్వామి నిద్రాహారాలు మానేసి సేవ అందించారు. అటువంటి సేవ చేసిన ఆయన పద్ధాంజలుడై రాముల వారిని ఒక ప్రశ్న వేశాడు. స్వామి, నాకు ఏదన్నా దీక్ష ఇవ్వమని, మంత్రం ఇవ్వమని, ఉపదేశం చేయమని అడిగారు. రాముల వారు ఒక శ్లోకం చెప్పారు. పృథివ్యాం యాని భూతాని జిహ్వోపస్థ నిమిత్తకం జిహ్వోపస్థ పరిత్యాగే పృథివ్యాం కిం ప్రయోజనం అని. ఈ సకల చరాచర సృష్టి కూడా 2 విషయాల మీద ఆధారపడి ఉన్నాయి. మొట్టమొదటి విషయం నాలుక, జిహ్వ. ఈ జిహ్వను జయించితే సమస్తాన్ని జయించినట్టే. రెండో విషయం ఇంద్రియ నిగ్రహం. ఈ రెండిటిని జయించేవయ్యా నువ్వు, నీకు నేను చెప్పడానికి అర్హత లేదన్నాడు ఆయన రాముడు. అంటే ఆ రెండిటిని జయించమని
మనం ఇంద్రియ నిగ్రహంగా ఉండి మనకు తోచినంతగా మనం చెయ్యి ఎప్పుడు పైనే ఉండేటట్టు చూసుకోవాలా. సత్యసాయి బాబా గారు చెప్తారు ఒక విషయంలో, ఎవరికైనా అవసరం వస్తే మనం ఏమంటాం, చెయ్యి నాకు కొద్దిగా అవసరమైంది మీరు సహాయం చేయండి అంటాం. భగవంతుడైనటువంటి దివ్యశక్తి ఆలోచిస్తుందట, వీడి చెయ్యి ఎలా ఉంది, వీడి చెయ్యి ఎప్పుడైనా ఎలా ఉందా అని. వీడి జీవిత కాలంలో ఎప్పుడైనా ఎలా ఉందా, ఎప్పుడైనా ఎవరైనా ఇచ్చాడా అని. ఆ చెయ్యి పైన ఉంటేనే కిందనున్న చెయ్యిలోకి వస్తుంది. భగవంతుడు ఎక్కడి నుంచి తెచ్చేవాడు మనకి. అందుగురించి అనతి కాలంలోనే ఈ క్షేత్రం దివ్యమైనటువంటి ప్రసిద్ధ క్షేత్రంగా మారుమోగుతుంది. మహాత్ముల ఆశీర్వాదం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లోపం మాత్రం చాలా గొప్పది. మనం తులం బంగారం ఎంత ఖరీదు నిమిషాల్లో చెప్తారు. పలానా చీర ఖరీదు ఎంత నిమిషాల్లో చెప్తారు. ఆ డబ్బులు పరుపు కింద పెట్టారండి, ఆ డబ్బులు మాత్రం తీయకండి, అవి చీర కొనుక్కోవాలంటారు. అవన్నీ కాస్త కోరికలు తగ్గించుకొని, సీలింగ్ గా డిజైన్స్ తగ్గించుకొని ఒక రాముడి యొక్క దివ్య క్షేత్రాన్ని నిర్మించడానికి మీరందరూ మగవాళ్ళు కానీ, స్త్రీలు కానీ, పిల్లలు కానీ అందరూ కంకణం కట్టుకుని ముందుకు వెళ్తామని, ఆ రాముడి యొక్క అనుగ్రహం మనందరికీ వర్షించడానికి సిద్ధంగా ఉంది. మనం పొందడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ, అది ఈ ఓం తత్సత్.